ఒకే సంఘటనని రెండు రకాలుగా మార్చి చెప్పడం సాక్షికే సాధ్యమైందని చెప్పేసి మరొకసారి నిరూపించుకుంది సాక్షి పత్రిక. ఏదైతే ఇటీవల మాచర్ల నియోజకవర్గం పశువుల గ్రామానికి చెందినటువంటి హరిశ్చంద్ర గారి హత్యకి సంబంధించి తెలంగాణ సాక్షి పేపర్లో ఒక రకంగాను, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సాక్షి పత్రికలో మరొక రకంగాను ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? రాజకీయంగా ఏం సాధిద్దామని, లేదా ఏదైనా నాయకుడికి కానీ రాజకీయ పార్టీకి కానీ లబ్ధి పొందే విధంగా సాక్షి మరొకసారి పనిచేస్తుందా? ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సాక్షి పేపర్ గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉందని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, మరొకసారి బట్టబయలింది అది. అదేంటంటే ఇటీవల మాచర్ల నియోజకవర్గం పశువుల గ్రామంలో మావాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ వైరం కాస్త గొడవకు దారితీసి చావు దాకా వెళ్ళింది. హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్యకు గురి కాబడ్డాడు. అయితే తెలంగాణ సాక్షి పేపర్లో మాత్రం కిడ్నాప్కి గురైనటువంటి వ్యక్తి హత్య చేయబడ్డాడు, అదృశ్యం చెల్లిన వ్యక్తులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే రోజున ఆంధ్రప్రదేశ్ సాక్షిలో మాత్రము టీడీపీ గూండాలు కిరాతకు హత్య చేశారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటారు సార్ ఇది? అంటే జనాలు తెలియదు అనుకుంటున్నారా? ఎవరిని ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు సాక్షి పత్రిక వాళ్ళు? నాకు ఎగ్జాక్ట్గా సినిమా పేరు అయితే గుర్తు రావట్లేదు, కానీ బహుశా ప్రతిధ్వని సినిమా అనుకుంటున్నా నాకు గుర్తున్న వరకు. అందులో పర్చూరు గోపాలకృష్ణ గారు రాజకీయ నాయకుడిగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో ఆయన ఏ సంఘటన జరిగినా దానికి రెండు రకాల స్టేట్మెంట్లు ఇస్తాడు. పరిస్థితులు పరిణామాలను బట్టి ఏ స్టేట్మెంట్ పబ్లిష్ చేయాలనేది పిఏ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ప్రతిదానికి రెండు స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సతీమణి అనారోగ్యంతో ఉండటం, కాలం చేయటం జరుగుద్ది. అయినా సరే ముఖ్యమంత్రి గారు ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాంతానికి వస్తారు. మంచిగా చెప్పాలి అని అంటే సతీమణికి కూడా విలువ ఇవ్వకుండా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన బాధితులకు విలువ ఇచ్చి ఆయన వచ్చారు అని చెప్పొచ్చు. అవును, రాష్ట్రం కోసం. దాన్ని వక్రీకరించి చెప్పాలి అని అంటే కట్టుకొని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య చనిపోయి ఉంటేనే విలువ ఇవ్వని మనిషి రాష్ట్రం గురించి ప్రజల గురించి పట్టించుకుంటాడా అని చెప్పని స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇది పర్చూరు గోపాలకృష్ణ క్యారెక్టర్ ద్వారా ఇది స్పష్టంగా చేస్తారు. రాజకీయ నాయకుల్లో ఉండే భిన్నత్వం, డబుల్ స్టాండర్డ్, దాన్నే హిందీలో డబుల్ కా డోల్కి అంటారు. మరి సాక్షి పత్రిక కూడా ఒక రాజకీయ నాయకుడు పెట్టిందే కదా, ఒక రాజకీయ నాయకుడి ఎజెండాలో భాగంగా పత్రిక నడుస్తుంది కదా. ఇవాళ పత్రికా విలువలు, జర్నలిస్టిక్ విలువలు అని చెప్పని మనం ఇంకే పత్రిక గురించి మాట్లాడుకున్న అర్థం ఉంది తప్ప వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా కోసం వాస్తవంగా వాళ్ళ నాయన హయాంలో ఆ పత్రిక ఎస్టాబ్లిష్ అయింది. ఆయన ఆ రోజే చెప్పాడు, మా వర్షను వెళ్ళటం కోసం ఈ పత్రిక పెట్టుకుంటున్నామని చెప్పని, మా శ్రేయోభిలాషులు పెట్టుబడులు పెడితే ఈ పత్రిక పెట్టుకుంటున్నామని చెప్పాడు ఆ రోజుల్లో ఆయన. కాబట్టి అదే ఎజెండా కట్టుబడి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి యాజమాన్యంలో ఆయన పాలకుడిగా ఉండగా సాక్షి పత్రికకి ప్రభుత్వానికి మధ్య పెద్ద వ్యత్యాసం పాటించాల. సాక్షి ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో వివిధ విభాగాల ద్వారా జీతాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు, అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి, సర్క్యులేషన్ ప్రాతిపదికగా యాడ్ రెవెన్యూ ఇవ్వాలి. అయినా సరే దాన్ని కూడా అతిక్రమించి ఈ సర్క్యులేషన్ నిబంధనలు కూడా పాటించకుండా సాక్షికి 100 కోట్లు కట్టబెట్టారు. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసింది వాళ్ళ పత్రిక ఆదాయం పెంచుకోవడానికి, వాళ్ళ పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి, వాళ్ళ పత్రిక సిబ్బందికి ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకోవడానికి అన్నట్టుగా పాలనా హయాంలో వ్యవహరించారు. ఇప్పుడు మీరు ప్రస్తావించిన హత్య కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒక రకంగా రాశారు, తెలంగాణ ఎడిషన్లో ఇంకొక రకంగా రాశారు అని చెప్పని. అసలు ఇంతకంటే విస్తుపోయే అంశాలు చాలా ఉన్నాయి. డబుల్ స్టాండర్డ్. జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికినప్పుడల్లా ఏం మాట్లాడతాడు, నా వెంట్రుకు కూడా ఎవరు బేకలేరు అని చెప్పని చిన్నపిల్లల్ని విద్యా కానుక పంపిణీ సందర్భంగా సభ ఏర్పాటు చేసి స్కూల్ పిల్లల ముందు ఇట్లా పట్టుకొని చూపిస్తాడు. నేను సింగిల్ సింహాన్ని, మిగిలిన ప్రతిపక్షాలు దుష్ట చతుష్టయం, వాళ్ళకు ఒక దత్తపుత్రుడు తోడయ్యాడు, వాళ్ళ విధానం దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. ఆ దత్తపుత్రుడైతే ప్యాకేజ్ ఇస్తారు, మ్యారేజ్ ఇస్తారు అని చెప్పని మాట్లాడతాడు. వాళ్ళ శ్రేణులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా కూడా ఈయన్ని సింహం, పోరాడే వీరుడు, సూర్యుడు అని చెప్పని చిత్రీకరిస్తారు. కానీ వాళ్ళ భార్యకు మాత్రం ఈయన మీద
అటువంటి అభిప్రాయం లేదు. వీరుడు సూర్యుడు అని చెప్పని ఆమె ఒప్పుకోదు. ఆయనకి విజయవాడలో ప్రసంగించే సందర్భంగా ఒక ఇంత పిల్లాడు ఒక గులకరాయి కొట్టాడంట. గులకరాయి తీసుకొని ఆ కొట్టింది కూడా ఈయనకి తగిలి, ఈయన నుంచి వెల్లంపల్లి శ్రీనివాసుకి తగిలి ఆ రాయి ఎటు పోయిందో తెలియదు. ఇక్కడ ఒక చిన్న గీత పడింది. మరి వీరుడు సూర్యుడు అయినాడు ఎన్ని యుద్ధాల్లో ఆరితేరు ఉండాలి. కానీ ఆమె రాసుద్ది తెల్లారి దాంట్లో మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారంట రాయికి. గులకరాయి పోనీ ఇంతలో రాయి తీసి కొట్టారు, దాని మూలాన తల బద్దలైంది, ఓ 10-15 కుట్లు పడ్డాయి అని అంటే పోనీ అటువంటి కుట్రకు పాల్పడ్డారనుకోవచ్చు. పోనీ వేశారని ఆరోపించింది ఎవరిని? ఒక పిల్లాడిని, మైనర్ బాలుడు, వాడికి సహకరించాడు అని చెప్పని ఇంకొక బీసీ కుర్రాడు. వీళ్ళిద్దరు బీసీలే. చిత్తగొట్టేశారు వాళ్ళని. వాళ్ళు మీరు ఒప్పుకుంటారా చస్తారా లేదా అని చెప్పని. అది నిజంగా రాయబడిందో లేదో తెలియదు. రాయి బాలైతే గోడకు తగిలి కింద పడి ఇంకొక గోడకు తగిలి ఇట్లా స్టెప్పులు పట్టడం నేను చూసా. రాయి బట్టం నేను ఎక్కడ చూడాలి. రాయి ఎక్కడ దొరుకుద్ది? ఫ్లాట్గా ఉన్నదైతే నీళ్ల మీద ఇట్లా విసిరితే అది స్టెప్పులుగా ఎగురుకుంటూ వెళ్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిల్లాడు సూటిగా గురి చేసి కొడితే వాడు జనంలో నుంచొని రాత్రిపూట ఆయన్ని కొడితే అది ఆయనకి ఇక్కడ తగిలి అక్కడి నుంచి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకి ఇంత పెద్ద కట్టేసి దానికి వాళ్ళ ఆవిడ మాత్రం తెల్లారి పొద్దున మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది సాక్షిలో వాళ్ళు మెయింటైన్ చేస్తున్న స్టాండర్డ్. ఇదే స్టాండర్డ్తో కదా మొన్న ఈ మధ్య తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరిగితే మరుసటి రోజు బ్యానర్ ఐటమ్ చూస్తే చంద్రబాబే మొదట ముద్దాయి అని చెప్పని రాస్తుంది పెద్ద ఇంత అక్షరాలతోటి. నేను అనుకున్నా ఒకవేళ అట్లా ఫిర్యాదు ఇచ్చారేమో ఎవరన్నా, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారిని మొదటి ముద్దాయిగా పెట్టి కేసు కట్టారేమో అనుకున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అంట అది. ఈయన అక్కడికి వెళ్ళాడు ఆ బాధితులను పరామర్శకని చెప్పని. ఆ పరామర్శకు వెళ్ళింది కూడా ఎట్లా వెళ్ళారు వాళ్ళు? 100 మందిని తీసుకొని ఆ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ సెలైన్లు బీకి మనం చూసాం ఫోటోలు అవన్నీ కూడా. ట్రీట్మెంట్ జరుగుతుంటే మొత్తం గందరగోళం సృష్టించి చంద్రబాబే మొదట ముద్దాయి. అంతకుముందు 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగిన రోజేమో సాక్షిలో ఇది సహజ మరణం అని చెప్పని రాశారు. మరుసటి రోజు పొద్దున అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాశారు. నారాసుర రక్త చరిత్ర అయితే సహజ మరణంగా మీరు ఎందుకు ప్రసారం చేశారు? మీ రాజకీయ ప్రత్యర్థి కదా ఆయన్ని ఎండగట్టే అవకాశం మీకు ఉంది కదా. మీకు కుటుంబంలో కదా హత్య జరిగింది, నష్టపోయింది మీరు కదా. మొదటి క్షణం నుంచి ఆయన్ని తూర్పారపట్టాల్సిన దగ్గర సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు మొట్టమొదట? అంటే అసలు హత్యను బయటికి రాదని చెప్పని వీళ్ళ ఆలోచన. కానీ అది బయటకు వచ్చేటప్పటికి గొక్క తిప్పుకోకుండా వాళ్ళ ఆవిడే కదా యజమాని, చంద్రబాబు మీదకి పాపాల వైరుడు ఆయన ఉన్నాడని చెప్పని ఆయన మీదకి నెట్టాయి. ఇది సాక్షి యాజమాన్యం, సాక్షిలో పనిచేస్తున్న పత్రికా సిబ్బంది, జర్నలిస్టులు మెయింటైన్ చేసే జర్నలిస్టిక్ విలువలు, పత్రికా విలువలు. ఇటువంటి సాక్షి నుంచి ఒక హత్య కేసుని ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒక రకంగా, ఇంకొక రాష్ట్ర ఎడిషన్లో ఇంకో రకంగా రాయరు అని చెప్పని మనం ఎట్లా అనుకుంటాం? తెలంగాణ ఎడిషన్లో రాసింది అసలు స్టోరీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశానికి ఆపాదించి రాయాలి కాబట్టి మనకు చెప్తారు, అరే వీడు ఏది మాట్లాడినా ఆవు కథ చెప్తాడు రా, ఎక్కడ దేని గురించి మాట్లాడమన్నా చివరికి ఆవు దగ్గరికే తీసుకొస్తాడు అని చెప్పని. వీళ్ళు కూడా దేని గురించైనా మాట్లాడు. ఇస్రో ఇవాళ రాకెట్ ప్రయోగం చేసింది, అద్భుతమైన విజయం సాధించింది, లేదు ట్రంప్ సుంకాలు విధించాడు, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏదైనా జరగని. మొన్న మయన్మార్లో భూకంపం వచ్చింది, కానీ సాక్షిలో మాత్రం తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే రాస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పాలకుడిగా ఉండబట్టే మయన్మార్లో భూకంపం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండబట్టే, జగన్మోహన్ రెడ్డి లేకపోబట్టే ట్రంప్ సుంకాలు పెంచాడు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఉన్నట్టయితే ట్రంప్కి వెన్నులోంచి వణుకొచ్చేసి మిగిలిన దేశాల సంగతి ఏమో కానీ భారతదేశం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి నేను అక్కడ సుంకాలు విధించట్లేదని చెప్పని విరమించుకునేవాడు. అంటే వాళ్ళ పర్సెప్షను, వాళ్ళ ఎలివేషను అట్లా ఉంటుంది. నోరు తెరిస్తే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవాలి, ప్రత్యర్థుల్ని దూషించాలి, ప్రత్యర్థుల్ని కించపరచాలి, ఒకటే ఎజెండా. అల్టిమేట్గా దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రాజకీయంగా లబ్ధి చేకూరుద్ది అని చెప్పని వాళ్ళకి భ్రమ. 2019 నుంచి 24 దాకా ప్రతిరోజు ఇదే భ్రమంలో ఉండి ఇదే కథనాలు రాశారుగా.
కానీ ప్రజలు 2024 ఎన్నికల్లో ఏం తీర్పిచ్చారు? ప్రజల అమాయకులు కాదు, ప్రజలను అమాయకులు అనుకుంటున్న వీళ్ళు శుద్ధ అమాయకులు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.